ఈ విధంగా జాంబవతి సమేతుడై కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి బయలుదేరాడు. ద్వారకా నగరానికి బయలుదేరి వైభవంగా ఇద్దరు రత్నాలు అంటే కన్యారత్నాన్ని శమంతక రత్నాన్ని తీసుకొని బయలుదేరాడు. అసలు ద్వారకా నగరంలో ఎలా ఉందయ్యా అంటే కృష్ణ పరమాత్మ లేడు, మరణించాడు అని అన్ని కార్యక్రమాలు జరిగిపోయి ఉన్నారు వాళ్ళు. కృష్ణుడు ఎప్పుడైతే వచ్చాడో ఆనంద పరవశులైపోయినారు. అదే కృష్ణ పరమాత్మ వచ్చాడు, అందులో కళ్యాణం చేసుకొని వచ్చాడు అని చెప్పి అందరూ ఆనందంతో కృష్ణ పరమాత్మకు చూడంగానే కృష్ణ పరమాత్మ దర్శనం చేయగానే అసలు కృష్ణుడు లేకపోతే చంద్రుడు లేనటువంటి రాత్రి మాదిరి ద్వారకా నగరం కళాహీనమైపోయి ఉండిందనమాట. చూడంగానే కృష్ణ పరమాత్మకు ఆహ్వానాలు చెప్పి లోపలికి తీసుకుపోయి ఆయన మీద పూల వృష్టి కురిపిస్తూ తీసుకెళ్ళారు. పోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే బంధువులందరినీ పరామర్శ చేసి సంతోషపడి అసలు ఏం జరిగిందన్నా ఈ చెప్పారు చూడు పోయి ఏమంటే ముందుగానే ఆయన మరణించాడని చెప్పి వాళ్ళందరూ వచ్చేసి ఏం జరిగిందంటే వాళ్ళతో వృత్తాంతం చెప్తూ వచ్చాడు మాట్లాడుతూ. అయిన తర్వాత ఇంకా అందరికీ కూడా విషయం తెలపాలి కాబట్టి పక్క రోజు సభ ఏర్పాటు చేశాడు. సభ ఏర్పాటు చేసి ఆ సభలో యదువులు, వృష్ణివంశస్థులు, భోజులు, అంధకులు అందరినీ కూడా రాజులను పిలిపించాడు అనమాట. అందరి సమక్షంలో కృష్ణ పరమాత్మ కూర్చొని ఆ సభా మండపంలో మాట్లాడుతున్నాడు. ఏమనయ్యా అంటే నాకు అనవసరమైనటువంటి ఒక అపనింద నా మీద మోపారు. ఏమంటే సత్రాజిత్తు గారు ప్రజలందరూ కూడా నేను తప్పు చేశాను, శమంతకమణిని అపహరించాను, ప్రసేనజిత్తును సంహరించాను అని చెప్పి నా మీద అపనింద మోపారు. నాకు అపనింద ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలుసు. వినాయక చవితి రోజు పాలల్లో చంద్రుణ్ణి చూచినందువల్ల మహానుభావుడు ఆ వినాయకుడు పెట్టినటువంటి శాపం వల్ల చంద్రుణ్ణి దర్శించుకుంటే ఎవరికైనా నీలాపనిందలు వస్తాయని చెప్పినందువల్ల ఆ కారణంగా నాకు ఈ అపనింద వచ్చిందని అర్థమైంది. సరే, నా అపనిందను బాపుకుంటున్నాను. ఆ ప్రసేనజిత్తును నేను సంహరించలేదు. ఆ ప్రసేనుణ్ణి ఒక సింహం సంహరించింది. ఆ సింహం ఈ మణిని తీసుకెళ్తే జాంబవంతుడు గుహలో పెట్టున్నాడు. జాంబవంతుడితో 21 రోజులు యుద్ధం చేసి జయించి తర్వాత ఆ శమంతకమణిని తీసుకువచ్చాను. ఆయన కుమార్తె ఈ జాంబవతిని నాకు భార్యగా సమర్పించాడు, తీసుకొచ్చుకున్నానని చెప్పి ఆయన జరిగిన వృత్తాంతాన్నంతా కూడా పోసగుచ్చినట్లు చెప్పేశాడు అనమాట. చెప్పేటోటికి కాబట్టి నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకొని ఈ శమంతకమణిని కూడా సత్రాజిత్తుకు సమర్పించేస్తున్నాను అని చెప్పి ఆ సభాముఖంగా అందరి సమక్షంలో ఈ శమంతకమణిని సత్రాజిత్తుకు సమర్పించాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ సత్రాజిత్తుకు ఈ శమంతకమణిని సమర్పించాడో సత్రాజిత్తు కృష్ణ నన్ను క్షమించు, నేను అనవసరంగా నిన్ను అనుమానించాను, నేను గొప్ప తప్పు చేశాను, నా తప్పుకు నేను ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం ఏంటంటే నా బిడ్డైనటువంటి సత్యభామను నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి అందరి సమక్షంలో సత్రాజిత్తు అంటే ఆ సభలో సత్రాజిత్తు కూడా ఉన్నాడు అనమాట. ఆ సత్రాజిత్తు తన కుమార్తె అయినటువంటి సత్యభామను నేను కృష్ణుడికి ఇస్తున్నాను భార్యగా అని చెప్పి అందరి ముందు ప్రకటించాడు. తర్వాత వైభవంగా పెళ్లి చేశాడు. అంటే అప్పటికప్పుడే జరగదన్నమాట. అది మాట చెప్పాడు. మాట చెప్పిన తర్వాత ఒక శుభలగ్నంలో ఆ సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మల యొక్క కళ్యాణం వైభవంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో ఈ శమంతకమణిని జాంబవంతుడు సమర్పించినట్టే సత్రాజిత్తు కూడా ఆ సత్యభామతో పాటు
కృష్ణుడికి ఇచ్చాడు. కానీ కృష్ణుడు తీసుకోలే. ఈ సమంతక మణి వల్ల నాకు చాలా ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు నాకు వద్దు నాయన సమంతక మణి, మీరే ఉంచుకోండి అని మళ్ళా సత్రాజిత్తుకి ఇచ్చేసాడు ఆయన. సరే, సత్రాజిత్తు తీసుకెళ్ళాడు. బ్రహ్మాండంగా వైభవంగా పెళ్లికి అందరూ వచ్చేసారు. ఇంతవరకు బాగానే ఉంది. 2 కళ్యాణాలు జరిగాయి, జాంబవతి కళ్యాణం, సత్యభామ కళ్యాణం, అందరూ చూస్తున్నారు. కానీ ఇక్కడి నుంచే కథా ప్రారంభం. ఏమంటే పెళ్ళి అయిపోయిన తర్వాత సత్యభామ కృష్ణుడు వాళ్ళు హాయిగా ఉన్నారు. కానీ కృతవర్మ, అక్రూరుడు వీళ్ళిద్దరూ శతధన్వుడి దగ్గరికి వెళ్ళారు. శతధన్వుడు అంటే అక్రూరుడి యొక్క అన్నయ్య అన్నమాట. వాళ్ళందరూ యదువంశపు రాజులే. శతధన్వ ఎంత ద్రోహం చేశాడో చూడు సత్రాజిత్తు అన్నారు. శతధన్వుడు ఏం అనుకోలేదు, దీని గురించి అసలు ఆలోచించలే ఆయన. ఆయనే గమ్మునున్నాడు, పోనీలే, ఆయన మనసులో ఉన్న గమ్మునున్నాడు. ఏంది విషయం అని. సత్యభామను శతధన్వుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పుకున్నాడు ఈయన. ఎవరు? సత్రాజిత్తు. ఆ సత్యభామను చేసుకోవాలని మనసులో అక్రూరుడికి ఉంది, కృతవర్మకు ఉంది. ఉన్నప్పటికీ కూడా ఆయన శతధన్వుడికి అయితే ఇస్తాను సరేలే అని చెప్పి వీళ్ళు కొంచెం సర్దుకున్నారు. కానీ శతధన్వుడికి ఖచ్చితంగా నీకే ఇస్తాను నా బిడ్డనని చెప్పి మాట చెప్పుకున్నాడు సత్రాజిత్తు. ఇప్పుడు ఆ మాటను వదిలిపెట్టేసి కృష్ణుడికి ఇచ్చేశాడు కదా అమ్మాయిని, కాబట్టి సత్రాజిత్తు మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి వీళ్ళు ముగ్గురు ఆయన్ని కొంచెం రెచ్చగొట్టారు. శతధన్వుడికి కూడా కోపం వచ్చింది. సత్రాజిత్తు చేసిన చాలా పొరపాటు కదా, ఈ సత్రాజిత్తును ఎలాగైనా మీరు నాకు కానీ సహకారంగా ఉంటే సత్రాజిత్తును చంపేయాలనుకున్నారు. చంపేసి ఆ సమంతకమణిని మనం కానీ స్వాధీనం చేసుకుంటే మనకి అష్టైశ్వర్యాలు ఉంటాయి కదా, ఒకవేళ కన్యారత్నం పోయినా అసలు రత్నమైనా దొరుకుతుంది కదా అని వీళ్ళు ఒక కుట్ర చేశారనమాట. కుట్ర చేసేసి ఆ సందర్భంలో ఎలా ఉన్నది అంటే ఏం చెప్పాడంటే శతధన్వుడు, కృష్ణ పరమాత్మ గాని మనల్ని ఎదిరించినా సరే మనం వెనక్కి జంకేదిలే ఇంకా. అంటే సత్రాజిత్ అల్లుడే కదా ఆయన, ఏదైనా గొడవలు జరిగినా కూడా మనం కృష్ణుడితో ఎదిరించి యుద్ధం చేసైనా సరే, తగువ పెట్టుకోనైనా సరే ఆ సత్రాజిత్తును చంపేయాల్సిందే కానీ వెనక్కి రాకూడదు అని నిర్ణయం చేసుకున్నారు. మాట్లాడుకుంటున్నారు కొన్ని రోజులు. అంటే అనుకోగానే పక్క రోజే చేయరు కదా, ప్లాన్ వేసుకున్నారు, ప్రణాళిక నిర్ణయించుకున్నారు ఎట్ట చేయాలని. అప్పుడు వాళ్ళకి ఆ ప్రణాళికకు అనుకూలమైన వాతావరణం కలిగింది. ఏం కలిగింది అంటే ఆ సందర్భంలో హస్తినాపురం దగ్గర ఏం జరుగుతుంది అంటే పాండవులు వారణావతానికి వెళ్ళున్నారు. వారణావతంలో లక్క ఇంట్లో ఉన్నారు వాళ్ళు. లక్క ఇల్లు దహనం అయిపోయింది, పాండవులందరూ మరణించారు అనే వార్త ద్వారకా నగరానికి వచ్చింది. ద్వారకా నగరానికి వచ్చేటువంటి కృష్ణ పరమాత్మ హుటాహుటిగా పాండవులు ఏమైపోయినారు, పాండవులు అంటే ఆయనకు ప్రాణం కదా, ఆ లక్క ఇంట్లో దహనం అయిపోయినారు. ఆయన కళ్ళు మూసుకుంటే విషయం తెలుసు ఆయనకు, వాళ్ళు బ్రతికున్నారనే విషయం అన్నీ తెలుసు. కానీ ఎందుకు వెళ్ళాడు అంటే దుర్యోధనాదులందరూ కూడా చూసావా విచారింపు కూడా రాలేదు కృష్ణుడు అని ఇది అంటారు కదా, ఏం తెలియనట్టే అక్కడికి పోయి విచారించేసి వస్తాము. జరగబోయేటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులందరూ కూడా వచ్చి యుద్ధం చేసి దుర్యోధనాదులను సంహరిస్తారనే విషయం కృష్ణుడికి తెలుసు. తెలిసిన జగన్నాటక సూత్రధారి కాబట్టి అయ్యో పాండవులు చనిపోయినారా అయ్యో అని అక్కడికి పోయి విచారించేసి వస్తే వాళ్ళు నిజంగా మరణించారనే విషయం నిర్ణయించుకుంటారు వాళ్ళు. కృష్ణ పరమాత్మ గాని పోకపోతే అంత ప్రాణంగా ఉండేటువంటి కృష్ణుడు రాలేదంటే పాండవులు ఏమన్నా బ్రతికున్నారా అనే సందేహం వాళ్ళకి రావచ్చు. కాబట్టి ముందు వాళ్ళని పోయి విచారించి రావాలని చెప్పి ఈయన హుటాహుటిగా వర్ణావతానికి వెళ్ళిపోయినాడు. రథంలో ఎక్కి సత్యభామ ఇక్కడే ఉన్నది, ద్వారకలోనే ఉంది. వీళ్ళు ఇది సరైనటువంటి సమయం అనుకున్నారు వీళ్ళు ముగ్గురు. ఒకనొక రోజు రాత్రి, అంటే వీళ్ళంతా ధైర్యంగా యుద్ధం చేయరనమాట, ప్లాన్లు వేస్తుంటారు, ప్రణాళికలు. ఒకరోజు రాత్రి సత్రాజిత్తు నిద్రపోయే సమయంలో పాపం కృతవర్మ వీళ్ళేం చేయలే, అక్రూరుడు ఏం చేయలేదు, శతధన్నుడిని ప్రేరేపించారు బాగా. శతధన్నుడు వెళ్ళి
నిద్రపోయేటువంటి సత్రాజిత్తు మెడ నరికేశాడు, చంపేశాడు. సత్యభామ చూస్తూ ఉందన్నమాట. సత్యభామ కూడా ఉంది అక్కడ. చంపేసేసి ఆ శమంతకమణిని తీసుకుని వెళ్ళిపోయినాడు అనమాట. అయితే సత్యభామ నేను చేయలేదా అని సత్యభామ రహస్యంగా చూసింది ఆ హత్య జరిగేటువంటి సందర్భం. ఆమెను భయపడిపోయింది. ఆమె భయపడిపోయి ఆ చంపేశారు, వాళ్ళ ఆయన నరికేసేసి వాళ్ళు శమంతకమణిని తీసుకుని వెళ్ళిపోయినారు అనమాట. ఏమేం చేయడానికి తోచలేదు. భయపడిపోయి గడగడ వణికిపోతూ హుటాహుటిగా కృష్ణుడిగా ఉంటే జరగదు కదా అని చెప్పి ఆమె ఏం చేసిందంటే కృష్ణుడిని తీసుకురావాలని చెప్పి ఆమె ఒక రథం తీసుకొని సారథిని పెట్టుకొని నేరుగా వారణావతానికి, సత్యభామ చాలా ధైర్యస్తురాలు అన్నమాట, వారణావతానికి రథంలో వెళ్ళిపోయింది ఏడుస్తూ. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళని విచారిస్తూ అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు. రథంలో దుఃఖిస్తూ సత్యభామ వస్తుంది. సత్యభామను చూసి ఏం సత్య ఏంది అంటే ఆమె కృష్ణుని పట్టుకొని ఏడుస్తూ మా తండ్రి గారిని చంపేశారు, శతధనుడు చంపేశాడు, ఇది జరిగిందని చెప్పి చెప్పేసింది. అయితే నువ్వేం దుఃఖించద్దులే ఉండు, నేను వస్తున్నానని చెప్పి ఆయన అక్కడ వాళ్ళకి ఏదో చెప్పేసేసి హుటాహుటిగా సత్యభామ సమేతుడై ద్వారకా నగరానికి వచ్చేసాడు. ద్వారకా నగరానికి వచ్చేసిన తర్వాత శతధనుడికి ఎట్టుందంటే తొందరపడి చేసేసాడు. ఇంక వీళ్ళు ఎట్టయినా నన్ను చంపేస్తారని అనుకుంటున్నాడు మనసులో. కానీ కృష్ణుడు అలా చేయలేదు. నేరుగా వచ్చి బలరాముడి ఇంటికి పోయినాడు, అన్నగారింటికి పోయేసి బలరాముడు, కృష్ణుడు, కొంచెం ముఖ్యమైన మంత్రులు వాళ్ళందరూ కూర్చొని ఇలా సత్రాజిత్తును సంహరించేశారు, ఏం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుంటే బలరాముడు ఏం చెప్పాడంటే చేసేదేముందిరా, వజ్రాన్ని వజ్రంతో పోయడమే, వాడిని చంపేయడమే కదా, ఇటువంటి పనులు మన రాజ్యంలో జరిగితే ఎట్టుంటాయి, కాబట్టి ఆ శతధన్వుడిని సంహరించేసేయాలా అని నిర్ణయించుకున్నారు. శతధన్వుడిని సంహరించేసేయాలా, వాడి మీదకి యుద్ధానికి పోవడమా, ఏదో ఒకటి చేసి వాడిని చంపాలా అని నిర్ణయం చేసుకున్న విషయం శతధన్వుడికి తెలిసింది. శతధన్వుడు వెంటనే కృతవర్మ దగ్గరికి వచ్చేసాడు, అక్రూరుని పిలిచాడు. కృతవర్మ, ఇప్పుడు నాకు మీరు సహాయం చేయాలి, మనం కృష్ణ పరమాత్మ మీద యుద్ధానికి వెళ్ళాలి, కృష్ణుడిని బలరాముడిని చంపేయాలి యుద్ధంలో అన్నాడు. కృతవర్మ అన్నాడు, సత్రాజిత్తునైతే ఏదో చేసాం కానీ సలహా ఇచ్చాం కానీ వాళ్ళ మీదకి ఎవరు పోతారయ్యా, కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి అయితే నేను రాను, వాళ్ళని గెలవడం సాధ్యం కాదు, ఇది ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు, కాబట్టి నేను ఎలాంటి సహాయం నీకు చేయలేను, నన్ను క్షమించు అని పక్కకి వెళ్ళిపోయాడు తమ్ముడైన కృతవర్మ. అక్రూరా ఏందన్నాడు, అబ్బా నువ్వు కృష్ణుడితోనా, నేను అసలు రానయ్యు, ఏమంటే ఆయన దగ్గర ఒక చక్రాయుధం ఉంది, దాని విషయం నీకు తెలుసా, ఆ చక్రాయుధాన్ని కానీ ప్రయోగించాడంటే రాక్షసులుగా ఉండేటువంటి వాళ్ళు కానీ దుర్మార్గులుగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఏమవుతారో తెలుసా, వాళ్ళ మెడలన్నీ కూడా తెగిపోతే వాళ్ళ భార్యల యొక్క మాంగళ్యాలన్నీ తెగిపోతాయి. అంటే కృష్ణుడి యొక్క చక్రాయుధము ప్రయోగం వల్ల దుర్మార్గుల యొక్క శిరస్సులే కాకుండా మహాపతివ్రతలైనా ఎవరైనా సరే వాళ్ళ యొక్క మాంగళ్యాలు కూడా దిగిపోతాయి. అటువంటి చక్రం ఆయన దగ్గర ఉండేది, నువ్వు చేసింది ఎటువంటి పని, దుర్మార్గమైన పని కదా, కాబట్టి ఆయన క్షమించడు, కాబట్టి ఖచ్చితంగా చంపేస్తాడు, నువ్వు నీ దారి నువ్వు దూసుకో, మేమేం చేయలేము, నేను మాత్రం కృష్ణుడితో యుద్ధానికి రాను అని అక్రూరుడు చెప్పేశాడు. ఈయనేం చేయాలా, వాళ్ళు చంపేస్తారని చెప్పి, అయితే అక్రూరా ఒక పని చేయి, ఒక చిన్న సహాయం చేయి నాకు అన్నాడు. ఏమిటి అన్నాడు, శమంతకమణిని నీ దగ్గర ఇచ్చేస్తాను, ఆ శమంతకమణి నువ్వు దాచిపెట్టేసేయి, ఎవ్వరికి చెప్పకూడదు, నా మీద ఒట్టు, నీ దగ్గర ఉండే విషయం ఎవ్వరికి చెప్పద్దు, నేనేందంటే రహస్యంగా వెళ్ళిపోతా, ఎక్కడో చోటికి పారిపోతా, ఇతర దేశాలకు పారిపోతా, పారిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలైన తర్వాత ఇదంతా సద్దుమణిగిన తర్వాత మరలా వస్తాయి, మరలా వచ్చినప్పుడు అప్పుడు మన శమంతకమణిని మన ఇద్దరం పంచుకుందాం, దాంట్లో ఎట్టు వస్తుంటుంది రోజు వారువులు, ఇదంతా నువ్వు జాగ్రత్త చేసి పెట్టు, ఒక రహస్య గోడాం పెట్టుకొని, గోదాము
దాంట్లో ఈ రోజుకు 200 కేజీలు బంగారం వస్తుంది కదా, దాన్నంతా నువ్వు జాగ్రత్త చేయడం ఎట్టో చేస్తుండు. ఎటువంటి పరిస్థితుల్లో శమంతకమణి నీ దగ్గర ఉందనే విషయం ఎవరికీ తెలియకూడదు. నువ్వు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి చెప్తున్నాను, ఇటువంటి వస్తువును పోగొట్టుకోకూడదు మనం. కాబట్టి దయ ఉంచి నువ్వు దీన్ని జాగ్రత్త చేయి, ఆ సహాయం చేయి, నేను వెళ్ళిపోతాను. ఏమంటే వీళ్ళకి ఎక్కడైనా నేను కనపడ్డా నేను తప్పించుకొని వెళ్తాను, కానీ నా దగ్గర శమంతకమణి ఉంటే వీళ్ళు స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి ఆ వస్తువుని జాగ్రత్త చేయాలంటే అక్రూరుడు ఒప్పుకున్నట్ట. నువ్వు ఇంత బ్రతిలాడుతున్నావు కాబట్టి అలాగే అన్నాడు. తరువాత శతధన్వుడు బయలుదేరి పారిపోవడానికి సిద్ధమైనాడు అనమాట. ఆ పారిపోవడానికి సిద్ధమవుతూ ఏం చేశాడంటే, ఆయన ఆ హృదయము అనేటువంటి గుర్రం మీద ఎక్కినటువంటి వాడై ఒకరోజు ద్వారకా నగరానికి ఈశాన్య ప్రాంతంగా బయలుదేరి చిన్నంగా పోవడం కాదు, పారిపోతున్నాడు అనమాట. ఈ సందర్భాన్ని ఎవరో పోయేసి కృష్ణ బలరాములిద్దరికీ కూడా చెప్పేశారు. ఏమంటే శతధన్వుడు పారిపోతున్నాడు అని. పారిపోయేవాడికి దొరకడని చెప్పి వెంటనే కృష్ణ పరమాత్మ రథాన్ని సిద్ధం చేశాడు. ఆ రథాన్ని కృష్ణ పరమాత్మ రథము మేఘపుష్పము, శైబ్యము, సుగ్రీవము, వలాహకం అనేటువంటి గుర్రాలు కట్టినటువంటి ఆ రథాన్ని సిద్ధం చేసి బలరాముడిని కూడా ఆ రథంలో ఎక్కించుకున్నాడు. శర వేగంగా సారథి దోలుతున్నాడు రథాన్ని దారుకుడు. వీళ్ళిద్దరూ కృష్ణ బలరాములిద్దరూ కూడా కూర్చొని ఉన్న రథంలో శతధన్వుడిని తనుకుంటున్నాడు. శతధన్వుడు శరవేగంతో వెళ్ళిపోతున్నాడు. అట్లా ఇట్లా కాదు, ఆ గుర్రం అழிవి కాదనమాట, అంత వేగంగా పోతుంది. హార్స్ పవర్ అంటే అదేనమాట, వెళ్ళిపోతున్నాడు. తరుముకున్నారు. ఈయన ఎంత భయం అంటే మామూలుగా పరిగెత్తే వాళ్ళు వేరు, ప్రాణభయంతో పరిగెత్తే వాడి శక్తి వేరనమాట. వెళ్ళిపోయి 1000 యోజనాలు అయిన తర్వాత ఈ గుర్రాన్ని ఎక్కడ ఆపలేదు, దానికి ఆహారం పెట్టలేదు, ప్రయాణం భయానికి అనమాట. వెళ్ళి ఆ మిథిలా నగరానికి సమీప ప్రాంతాలకు పోతున్నాడు అనమాట. అంటే మిథిలా నగరం ఇంకొక 20 కిలోమీటర్ల ప్రాంతం ఉన్నప్పుడు ఈ గుర్రం పడిపోయి చచ్చిపోయింది. ఇంకా అటు ఇటు చూశాడు, వెనక రథం వస్తుంది, కృష్ణుడు వస్తున్నాడు. వెంటనే ఇంకా పరుగు లంఘించాడు అనమాట. ఇంకా ఆలోచించే సమయం లేదని చెప్పి కాళ్ళకి బుద్ధి చెప్పాడు. ఈ శతధన్వుడు పరిగిస్తున్నాడు. అల్లంత దూరంలో మిథిలానగర సమీపంలో చెప్పాను కదా, అక్కడికి వెళ్ళేటువంటి కృష్ణ పరమాత్మ కనపడ్డాడు అనమాట. కనపడేటోటికి అప్పుడు బలరాముడితో ఏం చెప్పాడంటే, అన్న ఇంకెక్కడికి వెళ్ళలేడు వాడు, ఏమంటే కాలినడకతో పోతున్నాడు. వాడు గుర్రాన్ని ఎక్కడా కూడా ఆపనందువల్ల గుర్రం కూడా మరణించింది. మన గుర్రాలకి అంత శ్రమ అవసరం లేదు, నేను నెమ్మదిగా రండి, ఇంత వేగం వల్లేదు, నేను రథంలో నుంచి దిగి నేను పరిగెత్తి వాడిని చంపేస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ రథంలో నుంచి దుమికేశాడు. కొంచెం ఆపి గుర్రాలకు కొంచెం ప్రశాంతతనివ్వండి, నెమ్మదిగా రండి, నేను పోతాలే ముందు వాడిని తరుక్కోనని చెప్పి దారుకుడితో చెప్పేసేసి కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడు. పరిగిస్తున్నాడు, ఇంకెక్కడికి పోతాడు అన్నట్టు కృష్ణ పరమాత్మ పరిగెత్తాడు. కృష్ణుడు కూడా చాలా వేగంగా పరిగెత్తాడు అనమాట. పరిగెత్తే సరి పొలిమేర దగ్గర, జనక మహారాజు యొక్క నగరం మిథిలా నగరానికి పొలిమేర దగ్గర దొరికిపోయినాడు. దొరికిన తర్వాత పట్టుకునే యుద్ధం జరిగింది. అక్కడ ఇంకేం చేస్తాడు, యుద్ధం పరిగెత్తి ఉన్నాడు కదా. ఆ యుద్ధంలో ఆ శతధన్వుణ్ణి సంహరించేశాడు. ఆ సంహరించిన విధానంలో చక్రాయుధంతో చంపాడా, చేత్తో చంపాడా అని ఒక సమస్య ఉంది. అక్కడ చక్రాయుధం తీసుకువచ్చి చంపాల్సిన అవసరమేం లేదు, చేతిలో దొరికాడు కాబట్టి కొట్టి చంపేశాడు. చంపేసి ఆయన ఒళ్ళంతా వెతికాడు అనమాట, శమంతకమణి ఉందని. శమంతకమణి లేదు అని నిర్ణయించుకున్నాడు. బలరాముడి రథం వచ్చి ఆగింది. బలరాముడి యొక్క రథం వచ్చి ఆగంగానే, అన్న శతధన్వుడిని చంపేశాను, శమంతకమణి అయితే వాడి దగ్గర లేదు అన్నాడు. కృష్ణ బలరాముడు, ఎంత మాయలాడివిరా నువ్వు, ఎంత మోసగాడివి, నేనేం శమంతకమణిని అడుగుతానా? నువ్వు ఆ శమంతకమణిని నువ్వు అపహరించాలని నీకు మొదటి నుంచి ఉంది. ఇప్పుడేమంటే ఆ శమంతకమణిని తీసుకొని నువ్వు అపహరించేసి దాచిపెట్టేసి మాయ చేసి
అతని దగ్గర లేదని చెప్తావా? శతధన్వుడి దగ్గర సమంతకమణి లేకుండా ఎట్టబోతుంది? నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఎన్నో అబద్ధాలు చెప్పున్నావు నాకు. ఈ విషయంలో నేను ఒప్పుకోను. కాబట్టి ఆ సమంతకమణి నువ్వే తీసుకుని మాయం చేసేసి నాకు అబద్ధం చెప్తున్నావు అని బలరాముడు అన్నాడు. అన్నా నేను తీసుకోలేదు, అసలు లేదు వాడి దగ్గర అని కృష్ణుడు. లేదు, ఉంది అని బలరాముడు. ఎన్నో ఒట్లు పెట్టాడు, ఎన్నో శబ్దాలు చేశాడు. దేవుడు సాక్షిగా నేను తీసుకోలేదు అన్నాడు. నీ మీద ఒట్టు అన్నాడు. ఏం చెప్పినా బలరాముడు ఒప్పుకోవాలి. నువ్వు తీసుకున్నావు, నువ్వు సామాన్యుడివి కాదు, దాన్ని మాయం చేసి పెట్టేసి ఉంటావు, తర్వాత ఏదో చేయాలనుకున్నావు అని చెప్పి అన్నాడు. లేదన్నా అంటే ఇంక ఆయన ఒప్పుకోనేలే. వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకునే సందర్భంలో జనక మహారాజు వచ్చాడు అక్కడికి. జనక మహారాజు అంటే ఎవరు అని, అంటే సీతాదేవి వాళ్ళ నాయన లేకపోతే ఏందా అని. ఈ జనక మహారాజు అనే పేరు వాళ్ళ వంశస్థులందరికీ అదే. అంటే వాళ్ళ పేర్లు వేరే ఉంటాయి. క్షీరధ్వజ జనకుడు, హర్షరోమ జనకుడు, ఇట్లా వాళ్ళ జనకుడు అనేది వాళ్ళ టైటిల్ అన్నమాట. అప్పుడు ఆ మిథిలా నగరాన్ని ఎవరు పరిపాలించినా వాళ్ళ పేరు జనకులే. కాబట్టి ఈ ఏ జనకుడో వాళ్ళ వంశంలో ఉండేటువంటి రాజే పరిపాలిస్తున్నాడు అనమాట. ఆ జనకుడు వచ్చాడు అక్కడ. వచ్చి నమస్కారం చేసి, ఇంత దూరం వచ్చారు, మా ఆతిథ్యం స్వీకరించండి, మీరు ఇక్కడికి వచ్చున్నారని తెలిసి నేను వచ్చాను అని చెప్పి జనక మహారాజు ఆయన రాజ మర్యాదలతో వీళ్ళని తీసుకోపోవడానికి వచ్చాడు. అప్పుడు బలరాముడు ఏమన్నాడు తెలుసా? నేను జనక మహారాజు నగరానికి వెళ్ళిపోతాను, ఇంకా ద్వారకలు అడుగు పెట్టను నేను, నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పావు కాబట్టి ఎట్టన్నా బోరా అని చెప్పి పాండి అని చెప్పి జనక మహారాజుతో వెళ్ళిపోయాడు. కృష్ణుడిని అగౌరవంగా చూశాడు అనమాట. కృష్ణుడు ఏమంటే శతధన్వుడిని చంపేసి నేనెంత చేస్తే ఈయనేంత బయట మారిపోయినాడని దారుకా అన్నాడు. అయ్యా అన్నాడు. భారత ఏం చేస్తాడు? ఎవరు దారుమంటే వాళ్ళు దారుతాడు. మన రథం తీసుకో, మనం ద్వారకా నగరం వెళ్ళిపోదాంపా, ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. నేను ఇవన్నీ సమర్థించుకోలేక, ఈ అపనిందలను సమర్థించుకోలేక, వీళ్ళకి చెప్పలేక నేను అల్లాడుతున్నాను. ఎవరు నా మాట నమ్మకపోయా ఇంకేం చేస్తాము? ఇంక ఇక్కడికి పోయినా కానీ, మిథిలా నగరానికి పోయినా కానీ ప్రశాంతం ఉండదు. సరే మన పార్టీ మనం పోదాం పార్టీ. జనక మహారాజుతో వెళ్ళిపోయినాడు ఆయన కోపంగా. బలరాముడు రథంలో ఏం లే, వాళ్ళ రథంలో వెళ్ళిపోయినాడు అనమాట. ఎంత కోపమో చూడు ఆయనకు. సరే కృష్ణుడు ఇంకేం చేయలేక శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకాలు పూంచినటువంటి తన రథంలో దారకుడు దోలుతుండగా ద్వారకా నగరానికి వచ్చేసాడు. ఇక్కడ ద్వారకా నగరానికి వచ్చేసి ఇక్కడ పరిపాలన సాగిస్తున్నాడు. ఆయన అసలు రాలే, ఆయన మిథిలా నగరంలోనే పర్మనెంట్గా ఉండిపోవాలనుకున్నాడు అనమాట. ఆ విషయం, ఆయన మిథిలా నగరంలో ఉన్నాడనేటువంటి విషయం దుర్యోధనుడికి తెలిసింది. దుర్యోధనుడు నేరుగా మిథిలా నగరానికి వచ్చేసాడు. హస్తినాపురం నుంచి వచ్చి ఆ గురువు సేవ చేస్తూ ఆయనకన్నీ కూడా, ఇంకా జనకరాజు అంటే ఆయన వాళ్ళ వస్తువులని కల్పిస్తాడు కదా, వాళ్ళు అక్కడే ఉంటూ నేను గదాయుద్ధం నేర్చుకోవాలని మీ దగ్గరికి రావాలనుకున్నాను అంటే, ఆ గదాయుద్ధం చిన్నప్పుడు నేర్చుకున్నా దాన్ని ప్రాక్టీస్ చేయాలి కదా ఎక్కువగా. గురువులు ఎక్కువ వచ్చే కొద్దీ మన విషయాలు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం కదా. అట్ట కొంతకాలం మీ దగ్గర గదాయుద్ధం నేను అభ్యసించాలి అని చెప్పిన తర్వాత అక్కడే చేరి గదాయుద్ధాన్ని దుర్యోధనుడికి చెప్తున్నాడు ఆయన. అందువల్ల దుర్యోధనుడికి గురువు అన్నమాట ఆయన. గదాగురుడు బలరాముడు. ద్వారకా నగరానికి కృష్ణుడు వచ్చేసాడు. ఇక్కడంతా జరుగుతుంది. కానీ ఎట్లా ఈ సమంతకమణి ఏమైపోయింది? ఈ సమంతకమణి ఎవరి దగ్గర ఉంది? ఎటువంటి పరిస్థితుల్లో అక్రూరుడు చెప్పడంలే, అక్రూరుడి దగ్గర ఉంది ఆ సమంతకమణి. ఆ సమంతకమణి ఎలా చేయాలి, ఎలా సాధించాలి? సమంతకమణి నా దగ్గర లేదయ్యా అని చెప్తే మా అన్న నమ్మడం లేదు. సత్రాజిత్ దగ్గర ఉంది అంటే సత్రాజిత్ చనిపోయినాడు. శతధన్వుడు ఎత్తుకోపోయినాడు అని చెప్పారు, శతధన్వుడిని చంపేస్తే వాడి దగ్గర లేదు. ఇది ఏమైంది? అక్రూరుడు ఏం చేస్తున్నాడంటే, ప్రతిరోజు 200 కేజీలు బంగారం వస్తుంది కదా, వీళ్ళందరూ మహారాజులే, ఎవరు భేదవాళ్ళేం కాదు. ఆయన దాన ధర్మాలు చేస్తున్నాడు. ఆయనేమి రూపాయి ఉంచుకోవడంలే. ఏమంటే
అందరికీ దాన ధర్మాలు చేయడం, అందరి ఆ భగవంతుల్లో చేరాలని చెప్పి ఈ బ్రాహ్మణులను పిలిచి దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, ఈయన అపనింద పోగొట్టుకోవడానికి పక్కన వాళ్ళందరినీ పిలిచి, నా దగ్గర లేదయ్యా అసలు శమంతకమణి, బలరాముడు నమ్మడం లేదు అని చెప్పి పెద్దవాళ్ళందరికీ చెప్పాడు. పెద్దవాళ్ళందరికీ కూడా చెప్తే ఆ పెద్దవాళ్ళందరూ కూడా కలిసి, సరే కృష్ణ, నీ మాట నమ్ముతున్నాము, నీ దగ్గర శమంతకమణి లేదని మేము నిర్ధారించుకున్నాము, నువ్వు నిజమే చెప్తున్నావు, అన్నని ఎట్టో ఒకటి చెప్పి మేము తీసుకువస్తామని అని చెప్పి వీళ్ళు కొంతమంది మంత్రులు పెద్దవాళ్ళందరూ కూడా పోయి నేరుగా మిథిలా నగరానికి వెళ్ళారు. మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ ఆయనతో అంతా కూడా మాట్లాడి, కృష్ణుడేం తప్పు చేయలేదు, కృష్ణుడి దగ్గర అసలు శమంతకమనే లేదు, మీరు ఆయన్ని అవమానపరిచారని చెప్పిన తర్వాత కొంత ఆలోచించాడు బలరాముడు కూడా. అవును, పాపం మా తమ్ముడు ఎందుకు చేస్తాడు, నాకు చెప్పకుండా వాడు ఎందుకు తీసుకుంటాడు, అయినా నేనేదో ఆ సమయంలో కోపం వచ్చి అట్ట మాట్లాడాను, సరే పోదాం పండి ద్వారకా నగరానికి అని చెప్పి బలరాముడు కూడా సంతోషంగా ఆ దుర్యోధనుడికి ఈ సమయంలో గదాయుద్ధం నేర్పించేశాడు అనమాట. బాగా నేర్పించేసి ప్రియ శిష్యుడిగా ఆయన చేసుకొని ఈయన బలరాముడు కూడా బయలుదేరి ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా నగరానికి వచ్చి తరువాత అన్నదమ్ముళ్ళిద్దరూ కలుసుకొని అన్వేషిస్తున్నారన్నమాట. ఈ శమంతకమణి ఏమైంది, ఈ శమంతకమణి వృత్తాంతం తెలియలేదు, శమంతకమణిని తీసుకోపోయినటువంటి విషయం సత్యభామ శతధన్వుడు తీసుకెళ్ళాడని చెప్పింది, తర్వాత ఏం జరిగిందో తెలియదు అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ శమంతకమణి కోసంగా వీళ్ళు బాగా దాన్ని తెలుసుకోవాలా, ఎక్కడ ఉండేదని వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నదమ్ములు ఇద్దరు కూడా, కృష్ణ బలరాములు. అక్రూరుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన యొక్క ఆ ఇల్లంతా నిండిపోతుంది బంగారంతో. ఆ బంగారాన్ని ఆయన దాన ధర్మాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు. ఇంతకీ ఈ శమంతకమణిని వీళ్ళు తీసుకోరాగలరా, తీసుకోరాలేరా, ఈ శమంతకమణి ఎలా వీళ్ళకి లభ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఈయన ఏమనుకుంటున్నాడంటే, ఈ శమంతకమణిని ఎవరికి ఇవ్వాలనుకున్నాడు కృష్ణ పరమాత్మ? ఉగ్రసేనుడికి ఇవ్వాలనుకున్నాడు. ఉగ్రసేనుడు ఎవరు? కంసుడి యొక్క తండ్రి. కంసుడి యొక్క తండ్రి అంటే ఈయన పసి వయసులోనే కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వెళ్ళి కంసుడిని చంపేసి ఉన్నారు. వాళ్ళు 10-12 ఏళ్ల వయసులోనే చంపేశారు ఆయన. తర్వాత ఉగ్రసేనుడిని పట్టాభిషేకం చేశారు. అంటే ఉగ్రసేనుడిని బంధించి దుర్మార్గంగా, అంటే తన తండ్రినే బంధించేసి రాజ్యం స్వాధీనం చేసుకున్న దుర్మార్గుడు కంసుడు. వీళ్ళకి మేనమావ. వీళ్ళను కూడా సంహరించాలనే ఉద్దేశంతోనే మధురా నగరానికి పిలిపించాడు అనమాట. కానీ కొంతమంది బలాఢ్యులైనటువంటి చాణూర ముష్టికులు అనేటువంటి వాళ్ళని మల్ల యుద్ధం పెట్టి వాళ్ళని చంపాలని చెప్పి కృష్ణ బలరాముని చంపించాలని చూశాడు. వాళ్ళనే చంపేశారు. తర్వాత కంసుడిని కూడా చంపేశారు. కంసుడిని కూడా చంపేసేసి కంసుడి తండ్రి గారైనటువంటి ఉగ్రసేనుని మళ్ళా సామ్రాజ్యానికి రాజుగా చేశారు. ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. ఆ ఉగ్రసేన మహారాజు చాలా మంచివాడు. ఆయనకు ఈ శమంతకమణిని ఇయ్యాలా అంటున్నాడు. అయితే ఈ శమంతకమణిని ఎప్పుడు తెస్తాడు, ఉగ్రసేనుడికి ఇస్తాడా ఇవ్వడా, అసలు ఈ అక్రూరుడు చెప్తాడా చెప్పడా అనేటువంటిది మనకు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. కంసుడు అంత దుర్మార్గుడు కదా. కంసుడి విషయం మనకు తర్వాత రాబోయేటువంటి కాలంలో కృష్ణుడి యొక్క బాల్య క్రీడలు చెప్పేటప్పుడు కంసుడు ఎవరనేది విషయం వస్తుంది. కానీ మనం కొద్దిగా కంసుడి విషయం తెలుసుకోవాలి. ఇక్కడ కంసుడు అనేటువంటి ఆయన రాక్షసాంశ సంభూతుడు. ఉగ్రసేనుడికి క్షేత్రజ పుత్రుడు. అంటే ఉగ్రసేనునికి 11 మంది బిడ్డలు. 11 మందిలో 10 మంది ఈయనకి పుట్టిన వాళ్ళే. కంసుడు మాత్రం ఉగ్రసేనుడికి పుట్టలేదు. కంసుడి భార్య ఒకానొకసారి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె కామమోహిత ఉండగా తన భర్తను ఆమె స్మరిస్తూ ఉంటే
భర్త రూపంలో ద్రవిడుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చి సంభోగిస్తాడు. అప్పుడు ఆమె తెలుసుకోలేకపోయి ఆఖరిలో ఈయన నా భర్త కాదు అని తెలుసుకుంటుంది అనమాట. తెలుసుకుని నువ్వెవరివి ఏంది అంటే, నేను ఒక రాక్షసుడిని, ద్రవిడుడు అనేటువంటి రాక్షసుడిని నేను, ఏమి నువ్వు ఇష్టపడ్డావు, నీతో సంభోగిస్తే తప్పే ఉంది అన్నట్టు మాట్లాడతాడు అనమాట. ఎంతో మంది ఈ విధంగా చేసే సంతానానికి కలిగిన ఉన్నారు. ఏం నువ్వు అంత భయపడతావంటే, నేను మహాపతివ్రతను, ఇటువంటి దుర్మార్గ పనులు నేను చేయను, నువ్వు నాకు తెలియకుండా ఈ విధంగా చేసి నన్ను గర్భవతిని చేసావు కాబట్టి, ఈ పుట్టేటువంటి బిడ్డ పరమ దుర్మార్గుడు కాబట్టి, శ్రీహరివంశంలో పుట్టినటువంటి వాడు కానీ, ఆ కృష్ణాంశ విష్ణువు యొక్క అంశతో ఉండేవాడు కానీ వీడిని సంహరించుగాక అని చెప్పి, సంహరిస్తాడు నా బిడ్డనని చెప్పి ఆమె అనుకుంది. ఈ బిడ్డ మీద నాకు వ్యామోహం లేదు, వీడు దుర్మార్గుడు అనేటువంటి విషయం ఆమె తెలుసుకుని అప్పటి నుంచి ఆ బిడ్డ మీద వ్యామోహం లేదు ఆమె. తర్వాత ఈ విషయం ఎవరికి తెలియదు. తర్వాత వచ్చేసిన తర్వాత ఈ కంసుడు పుడతాడు. కంసుడు పుట్టిన తర్వాత ఉగ్రసేనుడి కొడుకుగానే పెరుగుతాడు. ఆ క్షేత్ర ప్రాధాన్యంగా తీసుకుని, కానీ ఆ రాక్షసాంశలో పుట్టినటువంటి వాడు పరమ దుర్మార్గమైనటువంటి గుణాలతో ఉండి తండ్రినే బంధించేసి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. పరమ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఈ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క తల్లి అయినటువంటి దేవకి తండ్రి అయినటువంటి వసుదేవుల్ని కూడా బంధించాడు. అంత దుర్మార్గాలు చేసినటువంటి ఆ కంసుడిని సంహరించేసి కృష్ణుడు, ఈ వృత్తాంతం మనం వివరంగా తర్వాత చెప్పుకుందాం, ఆ ఉగ్రసేన మహారాజును పట్టాభిషేకం చేస్తున్నాడు. ఆ ఉగ్రసేనుల వారికి ఈ శమంతకమణిని తీసుకొని ఇవ్వాలి అని కోరిక ఆయనకు ఉన్నది. ఇస్తాడో ఎవడో తెలియదు. కానీ ఇక్కడ ఈ శమంతకమణి వల్ల చాలా సమస్యలు వచ్చేసాయి. ఇప్పుడు ఇంతకు ఆఖరికి బలరాముడు కూడా కృష్ణుడిని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణుడికి చాలా బాధాకరంగా ఉంది. దీన్ని ఎలా చేయాలా, ఎలా పరిష్కరించాలని మరి ఆలోచిస్తున్నాడు. ఆ రోజు ప్రసేనుడు తీసుకుని వెళ్ళినప్పుడు ప్రసేనుడి ద్వారా వెళ్ళినటువంటి ఆ శమంతకమణిని నేను అపహరించలేదు అని చెప్పి తీసుకొని వచ్చి మరలా ఒప్పచెప్పడానికి కొంత కష్టపడ్డాడు. ఈరోజు సుధన్వుడిని చంపేసినా కానీ శమంతకమణి దొరక్కపోతే వాళ్ళ అన్నను నమ్మించడానికి ఈయన వల్ల కావడం లేదు. ఇప్పుడు బలరాముడు నమ్మడం లేదు కృష్ణుడిని. కాబట్టి అసలు ఆ శమంతకమణి ఎక్కడున్నది? మనందరికీ తెలుసు అక్రూరుడి దగ్గర ఉందని, కృష్ణుడికి మాత్రం తెలియదు అనమాట. కాబట్టి ఆ అక్రూరుడు ఆ శమంతకమణిని కృష్ణుడికి చేర్చడా, వీళ్ళు పోయి తెచ్చుకుంటారా తెచ్చుకోరా, ఏం జరుగుతుందనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.